నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఒక యువకుడు చాలా ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తి. తల్లి తప్ప తండ్రి లేడు. ఆవిడ కష్టపడి కొడుకుని చదివించింది. ఏదో చదువుకొని ఒక కంపెనీలో, ఒక కంపెనీ అని కాదు, ఒక ప్రభుత్వ రంగ సంస్థలో కంపెనీలో పనిచేస్తున్నారు. కొంత ఆదాయం వస్తుంది. ఎందుకో ఒకసారి ఆ తల్లి ఆ పక్కింటి వాళ్ళు పలానా చోటుకి వెళ్ళొచ్చారని చెప్పడం కానీ అతను పిలిచింది. సరే నాన్న, నన్ను పలానా ఆలయానికి తీసుకెళ్తావా అని అంది. కొంచెం శ్రమతో కూడుకున్న విషయం కదా అన్నాడు. అయినా తీసుకెళ్తానన్నాడు. కానీ నాకు నేరుగా దైవ దర్శనం చేయించాలి, అది కూడా గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళేటటువంటి తోవలో తీసుకెళ్ళాలి అని. తీసుకెళ్తానన్నాడు. కనీసం ఇస్త్రీ చేసుకోవటానికి కూడా ఓపిక లేని పని ఒత్తిడిలో ఉండే అతను అవే బట్టలు వేసుకున్నాడు. తల్లి అదే నీరికావి రంగు చీర తలపై కప్పుకొని అక్కడికి వచ్చింది. చాలా పెద్ద పెద్దలు విఐపి గీటర్లు తెచ్చారు. ఎవరిని అనుమతించట్లా. ఇతను అక్కడికి వెళ్ళాడు. కొంతమంది సెక్యూరిటీ గార్డులు అతనికి అభ్యంతరం చెప్పబోయారు. ఎందుకో అక్కడ ఉన్న ఒక అర్చక స్వామి ఆ కుర్రాడి కళ్ళల్లోకి చూశాడు వేగంగా. తర్వాత అతన్ని లోనికి వెళ్ళనివ్వండి అన్నాడు. ఆ కుర్రాడు తల్లిని తీసుకొని లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేయించాడు. మళ్ళీ ఆ పక్క ద్వారం నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ తల్లి అడిగింది, మళ్ళీ చూపిస్తావా అని. మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళాడు అర్చక స్వామి అక్కడే ఉన్నా. ఈసారి అతను బయటకు వచ్చేటప్పుడు అర్చక స్వామి ప్రసాదాలు తెప్పించి అతనికి ఇచ్చాడు. ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళుతూ అతని తల్లి పాదాలకి నమస్కరించాడు. సరే, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు మళ్ళా వచ్చిన స్వామిని అడిగారు. అర్చక స్వామి, ఏంటి అతనికి అలాగా అంత ప్రాధాన్యత ఇచ్చామని. అతడు తల్లిని దైవాన్లాగా ప్రేమించాడు. ఇష్టం లేనప్పటికీ దేవుని దగ్గరికి